ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ అనేది చాలా కీలకం. ఎంత బాగా చదువుకుంటే అంత పెద్ద స్థాయికి ఎదిగేందుకు అవకాశాలుంటాయి. భారతదేశంలో ఎన్నో స్కూల్స్ ఉంటాయి. కానీ చరిత్ర కలిగిన స్కూల్స్ మాత్రం కొన్నే ఉంటాయి. అందులో ఒకటి చెన్నైలోని కేటీసీటీ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్. ఈ పాఠశాలకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం మనం ఉన్నాము చెన్నైలోని కలువల తిరువెంగడతాన్ చెట్టి ప్రైమరీ స్కూల్ వద్ద. ఈ సంస్థకి 100 సంవత్సరాల చరిత్ర కలదు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం మరియు చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో చెన్నైలో ఉండేటువంటి తెలుగువారి కోసం ప్రత్యేకంగా స్థాపించబడిన సంస్థ ఇది. గవర్నమెంట్ నిర్వహణలో గుర్తింపు పొందిన ప్రముఖ సంస్థల్లో ఇది ఒకటి. ఈ సంస్థకి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. సంస్థ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విజయనగరం మహారాజు శ్రీ ఆనంద గజపతి రాజు చొరవ తీసుకుని 1890లో జార్జ్ టౌన్ ప్రాంతంలో పాఠశాలను స్థాపించారు. కొంతకాలం తర్వాత దీన్ని నేషనల్ ఇండియన్ అసోసియేషన్ సంరక్షణకు బదిలీ చేశారు. అప్పట్లోనే కొందరు వ్యాపారవేత్తలు విరాళాలు అందించటంతో పాఠశాలను మరింత అభివృద్ధి చేశారు. పాఠశాల వాస్తవ నిర్వహణ మాత్రం నేషనల్ ఇండియన్ అసోసియేషన్ నియంత్రణలో కొనసాగింది. 1924లో ఈ స్కూల్ నిర్వహణను కన్యకా పరమేశ్వరి దేవస్థానం, ఎస్కేపీడీ స్వచ్ఛంద సంస్థలు చేపట్టాయి. ఎస్కేపీడీ స్వచ్ఛంద సంస్థల నిర్వహణలో పాఠశాల వేగంగా అభివృద్ధి చెందింది. ఈ పాఠశాల 1938 వరకు హయ్యర్ ఎలిమెంటరీ స్కూలుగా పనిచేసింది. స్థానిక తెలుగు జనాభా అవసరాలను తీర్చింది. 1943లో ఈ పాఠశాలను తెలుగు బాలికల పాఠశాలగా మార్చారు. 1945-46 సంవత్సరంలో హయ్యర్ గ్రేడ్ ఎలిమెంటరీ స్కూల్, న్యూ మిడిల్ స్కూలుగా పేరు మార్చి కలవల తిరువెంగదన్ తెలుగు బాలికల పాఠశాల అని పెట్టారు. అప్పట్నుంచి మద్రాసు నగరం మొత్తంలో తెలుగు బోధనా మాధ్యమంగా ఉన్న బాలికల ఉన్నత పాఠశాల ఇదొక్కటే కావడం విశేషం. 2024 సెప్టెంబర్లో 1వ తేదీతో కేటీసీటీ స్కూల్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఘనంగా 100 ఏళ్ల వేడుకలు నిర్వహించారు. నమస్తే, నేను అనిల. ఈ స్కూల్ కేటీసీటీ గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూల్ యొక్క ప్రధాన ఉపాధ్యాయులుగాని. ఇక్కడ నేను 1995లో ఇక్కడ టీచర్గా నేను చేరాను అనమాట. సో ఇది నా 30th ఇయర్ అనమాట. ఈ సర్వీస్లో నా 30th ఇయర్. ఈ స్కూల్ యొక్క 100th ఇయర్లో నేను పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ స్కూల్లో ఒక నయా పైసా ఫీజు లేదు. కరోనా తర్వాత ఒక నయా పైసా ఫీజు మేము కలెక్ట్ చేయడం లేదు. సో పిల్లలకి యాజమాన్యం వాళ్ళే కావాల్సినవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. ఫ్రీ యూనిఫామ్స్ కూడా అందిస్తూ ఉన్నారు. పీటీఏ ఫీజు అయిన 50 రూపాయలు కూడా మేము పిల్లల దగ్గర వసూలు చేయడం లేదు. అది కూడా యాజమాన్యం వాళ్ళే మనకు అందిస్తున్నారు. చారిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు వచ్చి మాకు కావాల్సినవన్నిటినీ అందజేస్తున్నారు. సో ఈ ఇన్స్టిట్యూషన్ చదివిన ప్రతి ఒక్కరు చాలా అదృష్టవంతులు అనే చెప్తాను నేను. చెన్నైలోని స్థానిక తెలుగు జనాభాకు ఈ స్కూల్ ఒక గొప్ప వరమని చెప్తున్నారు. ఈ పాఠశాల నినాదం నిజం మాట్లాడండి, సరైనది చెయ్యండి అంటూ విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచుతున్నారు. అంతేకాకుండా కొన్నేళ్లుగా ఉచితంగా విద్యను అందిస్తుండటంతో అమ్మాయిలకు వరంగా మారింది ఈ స్కూల్. 100 ఏళ్ల నాటి చరిత్ర గల ఈ స్కూల్లో సాంప్రదాయ పద్ధతి ద్వారా అలాగే ఆధునిక సాంకేతిక విలువల్ని కూడా, అంటే డిజిటల్ బోర్డ్స్, స్మార్ట్ టీవీస్ కూడా ఉపయోగించి ఉచితంగా విద్య అందించడంపై దృష్టి సారిస్తున్నారు ఈ స్కూల్ యాజమాన్యం వారు. ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు స్టేట్ లెవెల్ అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్లో, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో మంచి ప్రతిభను కూడా కనబరిచారు. ఈ స్కూల్లో కల్చరల్ అసోసియేషన్స్, సాహిత్య సంఘాలను కూడా ఏర్పాటు చేసుకొని విద్యార్థుల్లో ఉండే అటువంటి ప్రతిభను ఎంకరేజ్ చేస్తున్నారు ఈ స్కూల్ ఉపాధ్యాయులు.